దేశం కోసం ఎన్నో సంస్కరణలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని కృషి చేస్తున్నారని చెప్పారు. మియాపూర్లో సేవా పఖ్వాడాలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రామచంద్రరావు. యువత మోదీ స్ఫూర్తితో దేశాభివృద్ధిలో అభ్యున్నతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందులో తెలంగాణలో హైదరాబాద్లో షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ ఇంతకుముందు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రవి యాదవ్ గారు, తర్వాత ఇక్కడ అభిరామ్ గారు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్స్ అన్ని కాన్స్టిట్యూన్సీలో అందరూ ఇక్కడ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదానం ఈరోజు శిబిరం జరుగుతూ ఉంది. ప్రతి శిబిరంలో 75 మంది, ఎందుకంటే 75 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు పూర్తి అయింది కాబట్టి 75 మంది రక్తదానం చేస్తా ఉన్నారు. కొన్ని చోట ఎక్కువ కూడా అయితే 70 అక్కడ తగ్గట్లేదు. కాబట్టి ఈ యొక్క సందర్భంగా ఈ ముందుగా రక్తదానం చేసిన వారందరూ కూడా అభినందిస్తూ, మరి సేవా కార్యక్రమం కూడా రాజకీయాల భాగం. రాజకీయము కేవలము అధికారం కోసము, రాజకీయం కేవలం ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడానికి కోసం కాదు. రాజకీయాల్లో ఉన్న వారికి సేవాభావం కూడా కలగాలి. మన నరేంద్ర మోదీ గారు దేశానికి సేవ చేసిన సందర్భంగా ఆ సేవాభావం ప్రతి భారతీయ